నమస్తే ఫ్రెండ్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ సాలార్ ఫస్ట్ బ్రేక్ ఈవెంట్ కంప్లీట్ చేసుకున్నది. ఇంకా 5వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో హిందీ మార్కెట్లో కలెక్షన్ రిపోర్ట్ చూసిన తర్వాత ఒక ఆల్ టైమ్ రికార్డ్ మూవీ, ఒక బ్లాక్ బాస్టర్ మూవీ, వర్కింగ్ డేలో ఎలాంటి కలెక్షన్స్ రావాలో అంతకు మించిన రేంజ్లో 5వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ నమోదైనాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 13,80,00,000 గ్రాస్ వసూలైంది 2 తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డేలో. ఇక 4వ రోజు అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులు పెట్టేసింది, తన పేరు మీద క్రియేట్ చేసి పెట్టుకున్నది సాలార్ మూవీ. 5వ రోజు వర్కింగ్ డేలో కూడా సూపర్ ఓల్డ్ సాధించి బిగ్గెస్ట్ మార్జిన్తో బ్లాక్ బాస్టర్ అనే టాక్ బయటకు వచ్చింది. అలాంటి కలెక్షన్సే రిపోర్ట్ అయినాయి వర్కింగ్ డేలో. ఇంకా తెలుగు రాష్ట్రాలతో పోటీ పడి నార్త్ హిందీ మార్కెట్లో 5వ రోజు 12 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిందంటే సాలార్ మూవీ. అక్కడ థియేటర్లు తగ్గినా కానీ, డంకీ పోటీలో ఉన్నా కానీ, మల్టీప్లెక్స్లో 80% డంకీ ఉన్నా కానీ ఉన్న థియేటర్లలో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి బ్లాక్ బాస్టర్ సినిమాకు వర్కింగ్ డేలో ఎలాంటి కలెక్షన్స్ రిపోర్ట్ కావాలో ఆ రేంజ్ సాలార్ మూవీ హిందీ మార్కెట్లో, తెలుగు మార్కెట్లో అలాంటి రిపోర్టు 5th డే రోజు కలెక్షన్స్ వచ్చినాయంటే సినిమా లాంగ్ రన్ అనేది చాలా రోజులు ఉండబోతుంది. ఇంకా నైజాంలో అందరు ఎక్స్పెక్ట్ చేసిందే ఫస్ట్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్నది. ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి లాభాలు తీసుకోబోతుంది. నిన్నటితోనే ఆల్మోస్ట్ 60 కోట్ల షేర్ కంప్లీట్ దాకా వచ్చేసింది. ఈ రోజుతో ఇంకా కంప్లీట్ అయిపోయి నైజాంలో మైత్రి మూవీ సంస్థ 6వ రోజే లాభాలు తీసుకుంటున్నారంటే నైజాంలో సాలారు సృష్టించిన ప్రభంజనం, నైజాంలో బాక్స్ ఆఫీస్ మోత జస్ట్ 6 డేస్లోనే లాభాలంటే నైజాం నవాబు, నైజాంలో ఇంకేదైనా కొత్త పేరు పెట్టాలి ప్రభాస్కు. అలాంటి బాక్స్ ఆఫీస్ ప్రతి సినిమా అలాంటి సంచలనాలు సృష్టిస్తుంది. బాహుబలి పాజిటివ్ టాక్ వస్తే ఎలా ఉన్నదో సాలార్ పాజిటివ్ టాక్ వస్తే ఎలాంటి కలెక్షన్స్ రిపోర్ట్ అయినో కల్లారా మనం చూస్తూనే ఉన్నాం. థియేటర్ల దగ్గర ఆ రెస్పాన్స్ కానొస్తుంది. ఇంకా 5 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాల్లో 125 కోట్ల షేర్ వచ్చింది, 200 కోట్ల గ్రాస్ వచ్చింది. టోటల్ వరల్డ్ వైడ్గా 5 రోజులకు గాను 250 కోట్ల షేర్ వచ్చింది, 500+ కంప్లీట్ చేసుకున్నది. ఈ రోజుతో ఆ లెక్క భారీ స్థాయిలో ఉండబోతుంది. ఇంకా నార్త్ మార్కెట్లో అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ షారుఖ్ ఖాన్ సినిమా సాలార్ సినిమా చూసిన తర్వాత ఈ ఫేక్ కలెక్షన్స్, ఈ నిజమైన కలెక్షన్స్ కాదని అక్కడ కామెంట్లు పెడుతున్నారు. పఠాన్ 106 కోట్లు అంటే నమ్మాం, జవాన్ 1100 కోట్లు అంటే నమ్మాం, నిన్న మొన్న వచ్చిన యానిమల్ 800 కోట్లు అంటే నమ్మాం. కానీ బాలీవుడ్ ఏమో అవి ఒరిజినల్ కలెక్షన్స్, టాలీవుడ్ ఏమో నిజమైన కలెక్షన్స్ కాదు. కానీ అక్కడ ఉండే మాఫియా వేరు. ఫస్ట్ రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్ కానీ ఆల్రెడీ యానిమల్ నిర్మాత మన ఒక మాట అన్నాడు, వాళ్ళే బుక్ చేసుకొని బుక్ మై షోలో ట్రెండింగ్ నిలపడానికి వాళ్ళు పడే కుట్రలు కుతంత్రాలు చాలా పెద్ద లెక్క ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు హీరోలు కానీ, మన తెలుగు ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ ఫేక్ కలెక్షన్స్ చేసుకుంటే మేము అలాంటి పరిస్థితి మాకెందుకు, మళ్ళీ GST కానీ ఇవన్నీ లెక్కలు చెప్పాలి. ఒరిజినల్ కలెక్షన్స్ మాత్రమే రివీల్ చేస్తారు మన తెలుగు హీరోలు, ఏ హీరో అయినా కానీ. అవే కలెక్షన్స్ ఫస్ట్ డే 178 కోట్ల గ్రాస్ అనేది ఒరిజినల్ కలెక్షన్స్. 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 250 కోట్ల షేరు, 500 కోట్ల దాకా గ్రాస్ అనేది ఇది ఒరిజినల్ కలెక్షన్స్. అది దట్ ఈజ్ తెలుగు సినిమా సాలార్ మూవీ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ నైజాం కంప్లీట్ అయిపోయింది. మూవీ మాత్రం లాంగ్ రన్ చాలా రోజులు ఉండబోతుంది. నెక్స్ట్ వీక్ కూడా థియేటర్లు భారీ స్థాయిలో సాలార్ కోసం ఓల్డ్ చేసి పెంచారు. డెవిల్ రిలీజ్ అవుతున్నా కానీ లిమిటెడ్ థియేటర్లోనే కేటాయించారంట. డెవిల్ మాత్రం 2వ వారంలో కూడా సాలార్ వీకెండ్లో కానీ హాలిడే 31 జనవరి 1వ తారీఖు నాడు భారీ స్థాయిలో సాలార్ మూవీ మళ్ళీ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉంది. థియేటర్ దగ్గర పబ్లిక్ క్రౌడ్ థియేటర్ నుంచి బయటకు వచ్చే వాళ్ళ ముఖంలో ఫీలింగ్ చూసిన తర్వాత బొమ్మ ఏముందరా, ప్రభాస్ ఎలివేషన్స్ బాగున్నాయిరా అంటారు. స్టోరీ పాయింట్ 2వ పార్ట్ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ మీ.